రూపాయలు ఇవ్వు, వాళ్ళు వస్తే 8 రూపాయలు ఇవ్వు. ఎక్కువ ఇవ్వద్దని చెప్పినారు. ఎమ్మెల్యే గారు వచ్చి చెప్పినారు, ఇస్తే మాకు ఫోన్ చేయమని నా నెంబర్ ఇచ్చినాడు. ఎమ్మెల్యే నెంబర్ ఉంది, తీసుకొని పోతే 8 రూపాయలు తీసుకొని పో, లేదంటే ఫోన్ చేస్తానని చెప్పు. ఈ మొత్తం ఎన్ని కట్టలు అమ్మినావు? ఎంత కట్ట? 10 రూపాయలు. 4 కట్టలు అమ్మి 40 రూపాయలు 30 రూపాయలు సుంకం కట్టేసినావు. కట్టద్దట్లా బెదిరిస్తే బెదరద్దు, మేమున్నాముగా, బెదరద్దు. 8 రూపాయలు మాత్రమే కట్టు పెద్దమ్మ. మరి ఎందుకు పెట్టుకున్నారు? ఇప్పుడు వీళ్ళ దగ్గర జోడొస్తాడు, ఉండేది ఒక దారి ఉంటే, అంటే వాడు డబ్బు ఉంది, డబ్బు ఎమ్మెల్యే డబ్బు వేసుకుంటే వాళ్ళు వ్యాపారం చేసుకొచ్చి నోటీసులు ఇవ్వండి. ప్రస్తుతానికి నోటీసులు ఇచ్చి మొత్తం అందరికీ వ్యాపారం చేసుకునే ప్రతి ఒక్కరికి దారి సౌకర్యం కల్పించి ఇదంతా క్లీన్ చేయించాలి. తీసేపిస్తే మినిమం మార్కెట్కి వచ్చే వాళ్ళు బైక్లలో పెట్టుకుంటారు. దారి తీసేపించాలి. నోటీస్ ఇబ్బంది కూడా దాన్ని మళ్ళీ ఇప్పుడు అవన్నీ అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్తాను కదా, టెండర్ క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చేసి ఏదైతే మున్సిపాలిటీ పరిధిలో మున్సిపాలిటీ వాళ్ళు కేటాయించిన డబ్బు ఏదైతే ఉందో 8 రూపాయలు 10 రూపాయలు దాంట్లో మాత్రమే వస్తుందండి. వాళ్ళకి వచ్చేదే రోజుకు 100 రూపాయలు వస్తే ఆ 100 వీళ్ళు దౌర్జన్యంగా లేకపోతే వాడేందుకు వ్యాపారం చేసుకోవాలంగా? క్యాన్సిల్ చేసేయండి. అసలు రైతులే వీటికి రాకపోతే ఇవన్నీ ఎట్లొస్తాయి వాళ్ళకి? రైతుల్ని నానా దుర్భాషలు ఆడి దౌర్జన్యంగా పుట్టి స్టేషన్లో వరకు పోయినారు, మీ పరిధికి రాలేదంటే క్యాన్సిల్ చేసేయండి. క్యాన్సిల్ చేసి కొత్త టెండర్ వేసేయండి. వాళ్ళకు కూడా నిబంధనల ప్రకారం నడుచుకోమని చెప్పండి. నిబంధనలు అతిక్రమిస్తే మళ్ళీ వాళ్ళది కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్పండి. మీకు ఏం జరిగిందో చెప్పండి అమ్మా. రూపాయలు మాత్రమే ఇవ్వండి, 70 రూపాయలు ఇవ్వండి. 70 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదు. 8 రూపాయలు లేదా 10 రూపాయలు. ఎక్కువ మాట్లాడితే చెప్పండి.